మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి దేవుని యొక్క పాదలెద్దకు రాచి ఆయన మాటలు ధ్యానించటానికి వినటానికి దేవుడు మనకిచ్చిన మరొక మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యముల నుండి ఓ శ్రేష్టమైన సందేశాన్ని ఈ పూట మనం నేర్చుకోబోతున్నాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 11వ లేఖన భాగాన్ని బిగ్గరగా ఒకరు చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 11వ వాక్యం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షము జలద్రాగును. మీరు స్వాధీనపరుచుకొనబోచున్న దేశం కొండలు లోయలు గల దేశం. ఆత్మీయ జీవితంలో క్రైస్తవుడికి 2 అనుభవాలు ఉంటాయి. ఒకటి కొండెక్కే అనుభవం ఉంటుంది, రెండవది లోయలో దిగే అనుభవాలు ఉంటాయి. క్రైస్తవ జీవితం 2 విధాలుగా మనము ఈ లోకపు యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు 2 ప్రాముఖ్యమైనవి సంఘటనలు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. అందులో ఒకటి కొండ, రెండవది లోయ. కొండ మనకేమి నేర్పుతుంది తెలుసా? ఉన్నతమైన అనుభవాలు, ఎత్తైన శిఖరాలు, ఆశీర్వదించబడిన అనుభవం, ఎదిగిన జీవితానికి సాదృశ్యముగా ఉంటే, ఇంకా ఒక మాట చెప్పాలంటే కొండ దేనికి సాదృశ్యమో తెలుసా? సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, ఇటువంటి వాటికి సాదృశ్యముగా ఉంటే లోయలు దుఃఖము, బాధలు, కష్టాలు, కన్నీరు, వేదనలు, ఒంటరితనము, ఇరుకులు, ఇబ్బందులు, సకల విధమైన శోధనలకు సాదృశ్యంగా ఆ లోయ మనకు కనబడుతూ ఉంటాయి. క్రైస్తవుడా, నీ జీవితంలో 2 అనుభవాలు గుండా మనం ప్రయాణించాలి. అందుకనే బైబిల్ అంటుంది సుఖ దుఃఖాలు దేవుడు జతపరిచాడు అని రాయబడుతుంది. చెప్పండి, ఏం పరిచంట? సుఖ దుఃఖాలు. క్రైస్తవ యాత్రలో సుఖం ఉంటుంది, రెండవది దుఃఖము ఉంటుంది, ఆనందము ఉంటుంది, అనారోగ్యము కూడా ఉంటుంది. అన్ని విధాలుగా దేవుని కృప ఉంటుంది. అదే విధముగా ఒక్కొక్కసారి దేవుడి ఎడబాటు కూడా ఉంటుంది. ఏ విధము చేతనైనా ఈ లోకపు యాత్రలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటానని బలమైన వాగ్దానం ఇచ్చిన దేవుడు మన పక్షాన ఉండగా, ఎటువంటి అనుభవాలు గుండా మనం వెళ్ళినా దేనికి భయపడకుండా, దేనికి చింతించకుండా, ఏ విషయంలో కూడా కృంగిపోకుండా నిభ్రమ గలవారమై ప్రభు వైపు ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. కొండెక్కినప్పుడు గర్వించడానికి అవకాశం లేదు, దిగినప్పుడు కృంగిపోవాల్సిన పని కూడా లేదు. కొండ మీదైనా లోయలోనైనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక దేనికి చింతించకుండా ఈ లోకపు యాత్రలో మనం ముందుకు సాగిపోదాముగాక. ఈ పూట నేను కొండను గురించి చెప్పట్లేదులే, కానీ లోయలో ఉన్న కొన్ని లోతైన సత్యాల గురించి మీ గమనానికి తేవాలని ఇష్టపడుతున్నాను. క్రైస్తవుని జీవితంలో లోయల్లో ఉన్న లోతైన అనుభవాలు, లోతైన సత్యాల గురించి మీ గమనానికి తేవాలని ఇష్టపడుతున్నాను. లోయ అనగానే చీకటి కలిగిన స్థలం. అందుకని దావీదు మాట్లాడుతూ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, 23వ కీర్తన, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటుంది. గట్టిగా 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఎటువంటి లోయల గుండా వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడు మన పక్షాన ఉండి ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి ఆ చీకటి కలిగిన లోయలో ఒక గొప్ప ప్రకాశవంతమైన వెలుగు మన మీద కుమ్మరించి దేవుడు లోయ నుంచి పైకి లేవనెత్తగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కనుక గాఢంధకారపు లోయలో ఉన్న నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు మన ధైర్యపరిచే దేవుడు. లోయ నువ్వు ఒక్కడివే ఉంటావు,
ఎవరు ఉండరు, నువ్వు ఒంటరివాడివిగా ఉంటావు, ఎవరు నీ దగ్గరికి రారు. అటువంటి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా, నీకు నీడగా, నీకు అండగా, నీకు దండిగా ఉండి నా ప్రభు నిన్ను కాపాడునుగాక. లోయలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. కొండ మీద ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడటం నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, లోయలో చెప్పండి, లోయలో దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. లోయలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యల వలయములో ఉన్నప్పుడు, చిక్కుకుపోయినప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, చీకటి కలిగిన స్థలంలో ఉన్నప్పుడు, ఆదరణ లేక, పలకరించేవారు లేక, పరామర్శించేవారు లేక, ఒంటరిగా బాధపడుతున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. నువ్వు ఉన్నతమైన పర్వతం మీదకి, శిఖరం మీదకి ఎక్కినప్పుడు, కొండ మీదకి ఎక్కినప్పుడు దేవుని గురించి ప్రకటించడం నేర్చుకోవాలి. అందుకని యేసు ప్రభు ఆయన కొండ ఎక్కి బోధించుట ప్రారంభించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు లోయ అనుభవాలు మన జీవితం తీసుకొస్తాడో తెలుసా? నువ్వు దేవునితో ఎక్కువ గడపాలని, దేవునితో ఎక్కువ మాట్లాడాలని, దేవునితో ఎక్కువ సంభాషించాలని. నీకు దేవునికి మధ్య కనెక్షన్ తెగిపోయింది, ఎదిగావు గనుక, ఉన్నతమైన మెట్టికి ఎదిగావు గనుక, కనెక్షన్ తెగిపోయింది గనుక నువ్వు తిరిగి ఆ సంబంధాన్ని కలిగి ఉండటం కోసం ఒక్కొక్కసారి దేవుడు మనకు అనుమతిస్తాడు లోయ అనుభవాలు. ఇంతకు ఇశ్రాయేలు జీవితంలో వారి యొక్క యాత్ర ప్రయాణంలో కొన్ని లోయల గుండా వారు ప్రయాణం చేశారు. ఈ క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన ప్రయాణంలో మనం ఉన్నాం. మనము కూడా ఈ లోయ అనుభవాల గుండా మనం వెళ్ళాలి. ఆనాడు వారు ఏ లోయ గుండా వెళ్ళారు, ఆ లోయలు మనకి నేర్పుతున్న ఆధ్యాత్మికమైన పాఠములేంటి, వాటి ద్వారా ఈ పూట మనం నేర్చుకొని ఈ నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో, అంత్య దినాల్లో క్రైస్తులను మనము ఎలా వేగరపడి, జాగ్రత్త పడి ఆ లోయ అనుభవాలు నీకు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విధాలుగా నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలో కొన్ని తలంపులు మీ గమనానికి తేవని ఇష్టపడుతున్నాను. మరొకసారి మీ గమనం తీసుకొస్తున్నాను. నువ్వు వెళుతున్న దేశం, నువ్వుంటున్న ప్రాంతం, నువ్వుంటున్న సంఘం, నువ్వుంటున్న గ్రామం, నువ్వుంటున్న ప్రాంతం లోయలు, కొండలు కలిగిన దేశం. స్తోత్రమ కలుగునుగాక. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వెలా ఉండాలో ఆనాడు తన ప్రజలను ఎన్ని లోయల గుండా ప్రభు నడిపించాడో అవి తెలుసుకొని, అవి నేర్చుకొని ఆ దిశగా ఈ పూట మనము అటువంటి లోయలో, ఏ లోయలో ఉన్నామో ఆ లోయ నుండి కృంగిపోకుండా ప్రభు వైపు చూసి ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. మొట్టమొదటి లోయ ఆది కాండము 14వ అధ్యాయం 10వ వాక్యం. సిద్దీము లోయ. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొరా రాజులు పారిపోయి వాటిలో పడిరి. తలపైకెత్తిన వైపు చూడండి. మొట్టమొదటి లోయ సిద్దీము లోయ. ఈ సిద్దీము లోయ ఎక్కడ ఉందో తెలుసా? సొదొమ గొమొరా పట్టణానికి దగ్గరలో ఉన్న లోయ. హైదరాబాదు, సికింద్రాబాదు పక్క పక్కన ఎలా ఉంటాయో ఆ విధముగా ఈ సిద్దీము లోయ సొదొమ గొమొరా పట్టణాలకి దగ్గరగా ఉన్న లోయ సిద్దీము లోయ. ఈ సిద్దీము లోయలో ఏమున్నాయి తెలుసా? మట్టి కీలు. చెప్పండి, మట్టి కీలు అనగా బురద. మన భాష చెప్పండి, ఏమని చెప్పండి? బురద. బురద దేనికి సాదృశ్యము? మట్టి దేనికి సాదృశ్యము? ఇంతకు సొదొమ గొమొరా పట్టణంలో ఏమి జరుగుతుంది? ఏ తంతు జరుగుతుంది? సొదొమ గొమొరా పట్టణంలో పాపం విస్తరించింది. వర్షవాయి లేకుండా చిన్న పిల్లల మొదలుకొని, వృద్ధుల మొదలుకొని, యవనస్తుల మొదలుకొని, పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు, సృష్టికి విరుద్ధమైన పాపం ఆ సొదొమ గొమొరా పట్టణంలో జరుగుతున్నప్పుడు, ఆ సొదొమ గొమొరా పట్టణంలో ఉన్న ఒకే ఒక్క నీతిమంతుడైన లోతుని కాపాడటానికి దేవుడు, సర్వోన్నతమైన ప్రభు ఆ ప్రాంతమైనకి దిగి వచ్చాడు. స్తోత్రము కలుగునుగాక. రెండు చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. మనకు ఒక పేరు పెట్టుకుందాం సిద్దీము లోయకి. పాపపు లోయ. పాపపు లోయ. సహోదరుడా, సహోదరి, అక్కడ ఎవరున్నారు తెలుసా? నీతిమంతుడైన లోతు అని రాయబడుతుంది. ఒక్కొక్కసారి దేవుని పిల్లలమైన మనము కూడా పాపముల పడే ప్రమాదం ఉంది. మనము పాపము చేయకపోయినా పాపుల మధ్యలో మనము ఉంటాము కనుక
ఆ పాపుల మధ్యలో ఉన్న కారణం బట్టి వారికి వచ్చే శిక్ష మనకి తగలకుండా, మనకి రాకుండా, ఆ శిక్షలు మనం పాలివారముగా ఉండకుండా మన కాపాడటానికి దేవుడు మన పక్షాన్ని దిగి వచ్చిన దేవుడు. స్తోత్రము కలుగును గాక. నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా, ఎటువంటి దోషములో ఉన్నా, ఎటువంటి అపరాధములో ఉన్నా, ఎటువంటి బురదలో కూరుకుపోయినా, ఇప్పుడు నీకు శుభవార్త ఏంటో తెలుసా? ప్రభు నీ దగ్గరకు దిగి వచ్చాడు, నీ దగ్గరకు నడిచొచ్చాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం యొద్దకు వచ్చిన సర్వోన్నతమైన దేవుడు, నువ్వు ఏ లోయలో ఉన్నావో, ఏ పాపిష్టి లోయలో ఉన్నావో, ఏ పాపిష్టి అలవాట్లో కూరుకుపోయావో నీకు ఒక అవకాశం కల్పిస్తున్నాడు. నా ప్రభు నీ యొద్దకు నడుచుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ ఈ పాపుల మధ్యలో నువ్వు ఉన్నావేమో, నీతిమంతుడుగా ఉన్నావేమో, ప్రార్థన పడుకున్నావో, తెలుసో తెలియకో, మొత్తానికి ఆ సొదొమ గొమొర్రా పట్టణం లోతుకి ఏదేను తోట వలె కనబడిందంట. ఒకసారి నీకు కూడా ప్రార్థన చేస్తున్నా, భక్తి చేస్తున్నా, ఆ వాక్యం వింటున్నా, మందిరానికి వస్తున్నా, కానుకలు వేస్తున్నా, మంచి విశ్వాసగా గుర్తింపు పని సంఘములో కొనసాగుతున్నా, ఒక్కొక్కసారి నీవు కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని దృశ్యాలు నీకు అందముగా, ఇంపుగా, మంచిగా కనబడి ఆ స్థలం నువ్వు వెళ్ళవచ్చు, ఆ స్థలం నువ్వు ఉండవచ్చు. ఆ శిక్ష నుండి తప్పించటానికి దేవుడు నీ కొరకు దిగి వచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు తెలిసి వెళ్ళావో, తెలియక వెళ్ళావో, ఏ విధము చేతనైనా, ఏ పాపములో ఉన్నా, ఏ పాపములో కూరుకుపోయినా దేవుడిని క్షమించే దేవుడు. స్తోత్రము కలుగును గాక. దేవుడిని కాపాడే దేవుడు, మరి నీకు ఒక అవకాశం కల్పించే దేవుడు. అక్కడ రాయబడుతుంది, తన నీతి కలిగిన మనసు దినదినము నొప్పించుకుంటున్నాడు. నేను ఎందుకు వచ్చాను ఈ పాపిష్టి లోకములు, ఎందుకు వచ్చి ఈ పాపిష్టి ప్రజల మధ్యలోనికి, వీరి మధ్యకి ఎందుకు అనవసరంగా వచ్చానా? నా భక్తిని పాడు చేసుకున్నాను. ఒక ప్రార్థన లేదు, ఒక మందిరం లేదు, ఒక సహవాసం లేదు, సేవకుడు లేదు, ఉపదేశం లేదు, అనవసరం ఈ స్థలానికి వచ్చని లోతు దినదినము పశ్చాత్తాపడుతున్నట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. స్తోత్రము కలుగునుగాక. ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుని కోపం ఉగ్రత వచ్చినప్పుడు అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణాన్ని బూడిదిగా చేశాడు. కానీ నీతిమంతుడైన లోతును కాపాడే. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెలిసి పాపములు, తెలియక పాపలు పడిపోయిన నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించటానికి నా ప్రభు సిద్ధిముల యొద్దకు వచ్చిన దేవుడు మన మధ్యలోకి దిగి వస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. నీ పాపములు ఒప్పుకొని, నీ దోషములు ఒప్పుకొని, నీ పాపని మీద పశ్చాత్తాపడగలిగితే నిత్యముగా ప్రభు నిన్ను కనికరించి నీ పట్ల కృప చూపి పశ్చాత్తాపడిన వాడిని క్షమించి విడిపించే సామర్థ్యము కలిగిన నజరేయుడు యేసు మన మధ్యలో సంచరిస్తుండగా దేనికి భయపడకుండా ఈ సిద్ధి మెక్క లోయ కనుమ మనకి ఏం నేర్పుతుంది తెలుసా? నువ్వు ఏ పాపములో ఉన్నా నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపాన్ని ఓర్చుకునేవాడు కాదు, పాపమును ఖండించేవాడు, పశ్చాత్తాపం బట్టి ఆయనను క్షమించేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సిద్ధిము లోయలో పాపపు లోయ, అందరూ చెప్పండి, పాపపు లోయ. ఈ పాపపు లోయలో నువ్వు కూరుకుపోయావేమో, చిక్కుబడిపోయావన్నాము, పడిపోయావేమో. దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఉన్నపాటును లేచి ప్రభు దగ్గర రాగలిగితే ప్రభు క్షమించి తన ప్రశస్తమైన రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచే సామర్థ్యం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ లోయ గురించి చెప్తున్నాను. రెండవ లోయ ఆదికాండం 26వ అధ్యాయము 17వ వాక్యము 19వ వాక్యం. ఆదికాండం 26, 17, 19. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. 19వ వాక్యం. మరియు ఇస్సాకు తన దాసుడు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావులు ఉబ్బికెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ లోయ గెరారు లోయ. ఇది ఇస్సాకు వెళ్ళిన అనుభవం. ఇది మనకి ఏం నేర్పు తెలుసా? ఆ జలలు కలిగిన బావులు మనకేమి తెలుసా? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పూట నువ్వే అనుభవాల్లో ఉన్నా, నువ్వెటువంటి స్థితిగతుల మధ్యలో కొనసాగుతున్నా, ఎండిపోయిన బావులాగా నీ బ్రతుకుందేమో, ఈ పూట తిరిగి త్రవ్వటానికి, నీ అంతరంగమైన బావిని త్రవ్వటానికి, హృదయమైన బావిని త్రవ్వటానికి
పరమ ఇస్సాకు అయిన యేసు మన మధ్యలో దిగి వచ్చాడు. ఆమేన్. మన హృదయంలో, మన అంతరంగంలో జలలో కలిగిన ఊటలు దేవుడు మనలోంచి ఉబ్బుకేటట్టుగా చేయటానికి ప్రభు మన మధ్యకి వచ్చాడు. స్తోత్రము కలుగును గాక. ఎవరి కడుపు నుంచి జీవధారలు బయలుదేరుతాయి? బైబిల్ సెలవిసిన సామెతల గ్రంథము, వచ్చు కొన్ని మాటలు చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 11వ వాక్యం. సామెతల గ్రంథంలో ఒక 5 మాటలు త్వరగా చదువుదాం. నీతిమంతుల నోరు జీవపు ఓట. చాలు. ఈ జల్లగలిగిన బావుల నుండి దేవుని వాక్యం నీ హృదయంలో ఉబ్బుకితే, దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తే, ఏమంటే చదవాలి, మనసారి చదవాలి. నీతిమంతుల నోరు, నీ నోరు మార్చబడుద్ది, నీ మాట మార్చబడుద్ది. వాక్యానికి నువ్వు చోటు ఇవ్వగలిగితే, వాక్యాన్ని స్థానం ఇవ్వగలిగితే, నీ నోటు నుండి జీవ జలపు ఊటలుగా నా ప్రభును దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే సామర్థ్యానికి ప్రసాదించునుగాక. రెండవదిగా 13:14 సామెతల గ్రంథం 13:14. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. ఈ ఉపదేశమును మార్చే దేవుడు. ఆ ఉపదేశం మరణ పాశం నుంచి విడిపించేటట్లుగా ఈ ఉపదేశాన్ని సారాన్ని మార్చే దేవుడు. స్తోత్రము కలుగును గాక. ఇస్సాకు బావులు తవ్వినప్పుడు జలలో కలిగిన ఊటలు కలిగిన బావులు ఉబ్బికినట్టుగా వాక్యం సెలవిస్తున్న. దేనికి సాదృశ్యం, సంకేతమో తెలుసా? దేవుని యొక్క వాక్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపం నుంచి బయటికి పడిన నీవు, పాపం నుంచి విడిపించబడ్డ నీవు, పాపం నుంచి క్షమించబడి నీవు, పాపం నుంచి పరిశుద్ధిగా మార్చబడ్డ నీవు అంత మాత్రమే ఉండకూడదు. బాప్తిసం పొందిన నీవు, రక్షణ పొందిన నీవు, మారు మనిషి పొందిన నీవు దేవునికి వాక్యానికి నువ్వు చోటు ఇవ్వగలిగితే, దేవునికి వాక్యాన్ని హృదయంలో చేర్చుకోగలిగితే, నీ నోట నుంచి జీవజాలలు, జీవధారలు బయలుదేరేటట్టుగా నా ప్రభు చేయగలడు. నీ ఉపదేశం జీవజలపు ధారలుగా మార్చగలిగిన వాడు నా ప్రభు యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే సామెతల కింద మరొక వాక్యం చూద్దాం. 14:27. 14:27. భయభక్తులు కలిగి ఉనుట జీవపు ఊట. స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవపు ఊట. నీలో భయాన్ని పుట్టించింది వాక్యం. నీ నోడు మార్చిద్ది వాక్యం. నీ బ్రతుకు మార్చిద్ది వాక్యం. నీ స్థితిని మార్చిద్ది వాక్యం. కనుక నా దేవుని ప్రజలారా, నీ హృదయం ఖాళీగా ఉందేమో, ఎండిపోయినట్టుగా ఉందేమో, ఎండిపోయిన బావిలాగా ఉందేమో, దేవునికి చోటిస్తే, వాక్యానికి చోటిస్తే దాన్ని దేంతో నింపుతాడు తెలుసా? నీ హృదయం అంతా కూడా, నీ నోరంతా కూడా దేవుని యొక్క వాక్యముతో నింపి జీవజలపు ఊటలుగా నీలోంచి పెళ్లి బీకే దేవుని ఉపదేశాన్ని ప్రభు నీలోంచి పుట్టించునుగాక. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 చెప్పండి. ఏ లోయ? పాపపు లోయ. 2వది వాక్యపు లోయ. 3వదిగా హెబ్రోను లోయ. ఆదికాండము 37వ అధ్యాయము 14వ వాక్యం. ఆదికాండం 37:14. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపివేశను. ఎన్నో లోయ ఇది చెప్పండి? చెప్పాలి. ఎన్నో ఇది? హెబ్రోను లోయ. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటి? సహవాసము. పాపము నుంచి బయటపడి నీవు, పాపం నుంచి విడుదల పొంది నీవు, పాపం నుంచి క్షమించబడి నీవు, రెండవదిగా వాక్యానికి చోటివ్వాలి. వాక్యానికి చోటిచ్చి నీవు, వాక్యానికి స్థానము కల్పించి నీవు, వాక్యము దొరికితే సరిపోదు. చాలా మంది మందిరానికి రారు, సంఘంలోనికి రారు, సేవకుడితో ఉండరు, మందిరంలో కూర్చోరు, ఉపదేశాన్ని వినరు. టీవీల ముందు కూర్చొని వాక్యం వింటున్నాం, సెల్ ఫోన్లో వాక్యం వింటున్నాం, పెద్ద పెద్ద అయ్యగారుల వాక్యం వింటున్నాం. మాకు మందిరంతో ఏం పని, అయ్యగారితో ఏం పని, సంఘముతో ఏం పని అని చాలా మంది బయటపడి చలామణి అవుతారు. సంఘముతో సంబంధం లేకుండా, సేవకుడితో సహవాసం లేకుండా, సహోదరుల మధ్య ప్రేమ ఐక్యత లేకుండా, ఒంటరి పక్షుల, గూడు దిగిన పక్షుల, గాలికి దిగిన గాలిపటముల ఒంటరిగా చెదిరిపోతూ ఉండేవాడు, ఒంటరిగా జీవించేవాడు, నా కన్ను తెలుసనే చలామణి అయ్యేవాడు ఏ మాత్రం పరలోకానికి ఎత్తబడడు. స్తోత్రము కలుగును గాక.
నువ్వు అంతం వరకు, చివరి వరకు హెబ్రోను సంఘములో సహవాసములో నువ్వు కలిగి ఉంటూ నేర్చుకోవాలి. సేవకుడితో సహవాసం, దేవుడితో సహవాసం, సహోదరుల మధ్య సహవాసం, వ్యక్తిగత సహవాసం, దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు అటువంటి వారు నిత్యముగా ఆశీర్వదించబడతారు. స్తోత్రమ కలుగునుగాక. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచుటెందును, ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉండాలి. 2 చేతుల పైకైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇటువంటి 4 అంతల అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్యముగా ప్రభు వచ్చినప్పుడు వారు ఎత్తబడుదురుగాక. హెబ్రోను లోయ, చెప్పండి, సహవాసపు లోయ. నువ్వు సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆరాధన విడిచిపెట్టకూడదు, నిష్టానుసారంగా తిరగకూడదు. నీవు నీ సొత్తు కాదు, నీ దేవుని సొత్తు అని వాక్యం సెలవిస్తా ఉంది. దీన్ని గమనించి దేవుని మందిరానికి వచ్చే వారముగా మనం ముందుముగాక. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి లోయ చెప్పాలి పాపపు లోయ. 2వ లోయ జలలో కలిగిన ఊటలు, అదేంటి గేరారు లోయ, వాక్యపు లోయ. 3వదిగా హెబ్రోను లోయ, సహవాసపు లోయ. నువ్వు ఒంటరిగా ఉండకూడదు, విడివిడిగా ఉండకూడదు. ఎప్పుడు సహవాసాన్ని విడిచిపెట్టి తిరగకూడదు. సహవాసం తంటు కట్టుకొని ఉందువుగాక. 2 చేతులు ఊపుతూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వదిగా సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23, 24. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసిరి. 2 చేతుల పైకి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎన్నోలో ఇది 4వది ఎష్కోలు లోయ. ఈ లోయ వాగ్దాన దేశానికి దగ్గరగా ఉన్న ఆ లోయ, అనగా వాగ్దాన దేశానికి వెళ్ళటానికి ముందుగా తగిలే లోయే ఎష్కోలు లోయ. మోషే 12 గోత్రముల నుంచి 12 మంది వ్యక్తులను పిలిచి మనం నివసించే దేశం, మన స్వాధీనపరుచుకునే దేశం, దాని సమాచారం మీరు కనుగొని రమ్మని పంపినప్పుడు ఆ వెళ్ళిన 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. అది చూసినప్పుడు ఆ లోనికి వెళ్ళి సంచరించి తిరిగినప్పుడు మనం వెళ్ళకూడదు. ఆ దేశ ప్రజలకు మనం పీస్ అయిపోతాం, వారు యూరులు శూరులు అని 10 మంది భయపెట్టే మాటలు చెప్పారు, కలవరపెట్టే మాటలు చెప్పారు, అధైర్యపరిచే మాటలు చెప్పారు. కాలేబు యెహోషువ మాత్రం ధైర్యపరిచే మాటలు చెప్పి అది మంచి దేశం, దేవుడు నిశ్చయంగా దాన్ని మనకిస్తాడు. స్తోత్రము కలుగునుగాక. విశ్వాసముతో, ఒక నిరీక్షణతో, ముందు చూపుతో, నిండు మనసుతో అనుసరించారని రాయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దీనికి ఒక పేరు పెట్టుకుందాం. వారి ఇరువురిని బట్టి నిండు మనసుతో చెప్పండి, నిండు మనసుతో వెంబడించుట, అనుసరించుట. మనం ఏది చేసినా, ఏది మాట్లాడినా నిండు మనసుతో మాట్లాడాలి. అందరూ చెప్పండి, ఏ మనసు చెప్పండి? నిండు మనసు. అందరూ చెప్పండి, ఏ మనసు? సగం మనసు కాదు, అర్ధ మనసు కాదు, పావు మనసు కాదు, ముప్పావు మనసు కాదు, సమృద్ధిగా నిండు మనసుతో మనము దేవుని గురించి మాట్లాడే వారముగా ముందుముగాక. పాడినా నిండు మనసుతో పాడాలి, ప్రార్థించినా నిండు మనసుతో ప్రార్థించాలి, ఆరాధన చేసినా నిండు మనసుతో ఆరాధన చేయాలి, స్తుతించినా నిండు మనసుతో స్తుతించాలి, పరిచర్య చేసినా నిండు మనసుతో పరిచర్య చేయాలి, పాటలు పాడినా నిండు మనసుతో పాటలు పాడాలి, ఉపదేశము చేసినా నిండు మనసుతో ఉపదేశం చేయాలి, పరిచర్లో ముందుకు సాగిపోయినా నిండు మనసుతో ముందుకు సాగిపోయాలి. నువ్వు ఏ కార్యక్రమంలో ముందుకు సాగిపోయినా అర్ధ మనసు మానేసి నిండు మనసుతో ముందుకు సాగిపోదువుగాక. 2 చేతుల ఊపుతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే ఆ 10 మంది వెనకడికి వేసే మాటలు చెబితే ఇద్దరు మాత్రం ముందుకు వెళ్ళే మాటలు చెప్పారు. విశ్వాసపు మాటలు, నిరీక్షణతో కూడిన మాటలు, ధైర్యపరిచే మాటలు, ప్రోత్సహించే మాటలు. మనం వెనుకడుగు వేయకూడదు. నాగట్టి మీద చేయి పెట్టి వెనుతట్టు చూచుకున్న ఒక పాత్రుడు కాదు. మనం వెనుక వారము కాదు, ముందు వారమే. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగరపడాలి అని ఇద్దరు ధైర్యపరిచే మాటలు చెబితే 10 మంది అధైర్యపరిచే మాటలు చెప్పారు. చాలా మంది క్రైస్తవ సమాజంలో ఉన్న, దేవుని సంఘములో కొనసాగుతున్న వెనికి తొలగిపోయేవారు అధైర్యపరిచే మాటలు, కృంగు చేసే మాటలు, అవిశ్వాసమైన మాటలు, అవిశ్వాసమైన పాటలు, అవిశ్వాసమైన ప్రార్థనలు చేసి
తమ జీవితాలను పాడు చేసుకునే క్రైస్తవులు కోక్కోలుగా లేకపోలేదు. అదే మాదిరిగా విశ్వాసం ముందుకు సాగిపోయారు. కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మంది గుంపులో కాలేబు యెహోషువ వలె నీవు నేను ఉండి నిండు మనసుతో ప్రతి సంఘ కార్యక్రమంలో ప్రతి కార్యంలో ముందుకు సాగిపోతూ నిండు మనసుతో పాడుతూ శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడుతూ మంచి పాటలు పాడుతూ మంచిగా ప్రార్థన చేస్తూ మంచిగా ఆరాధన చేస్తూ ఇంపైన శ్రేష్టమైన రీతిలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. రెండు చేతులు ఊపుతూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఏది చేసినా ఏది మాట్లాడినా నిండు మనసుతో చేయాలి. నువ్వు మాట్లాడితే మంచి మాటలే మాట్లాడాలి. దేవునికి అనుకూలమైన మాటలే మాటలో దోషం ఉండకూడదు. నీ మాటలో పాపం ఉండకూడదు. నీ మాటలో అపరాధం ఉండకూడదు. నీ మాటల వ్యంగ్యమ కనబడకూడదు. ఇంపైన మాటలు మాట్లాడదువుగాక. రెండు చేతులకు మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని మాట చెప్పిన ఇప్పుడు? ఒకటి ఏ లోయ? ఏ లోయ? సిద్ధీము లోయ, పాపపు లోయ. రెండవ లోయ గెరారు లోయ, వాక్యపు లోయ. మూడవది హెబ్రోను లోయ, సహవాసపు లోయ. నాలుగవది ఎష్కోలు లోయ. నిండు మనసుతో సేవించుట, మంచి మాటలు మాట్లాడుట, ఏది చేసినా దేవుని హృదయపూర్వకముగా నీ మాటలు నీ ప్రార్థన విశ్వాస సంబంధముగా ఉండేటట్టుగా చూచుకోవటానికి ఈ లోయ మనకి చేస్తున్న చాలా శ్రేష్టమైన సందేశం ఈలో నుంచి మనకు బోధిస్తున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. అలా మాట్లాడుతూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయును గాక. ఎన్ని మాట చెప్పినప్పుడు? ఐదవ లోయ. ఐదవ లోయ ఏలా లోయ. మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయము 2వ వాక్యం. సౌలు ఇజ్రాయేలీలు కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. వినండి, చదివితే మనకి సమయం ఉండదు. ఐదవ లోయ ఏలా లోయ. ఏలా లోయలు ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వారికి ఎదురుగా గొలియాతు 40 రాత్రి 40 పగలు దేవుని గురించి ఇశ్రాయేలు ప్రజలను తిడుతూ దూషిస్తూ వీరావేశముతో విర్రవేగుతున్నప్పుడు, దేవుని కించపరుస్తున్నప్పుడు, దేవుని అవమానపరుస్తున్నప్పుడు, దేవుని నామాన్ని దూషిస్తున్నప్పుడు ఆ ఏలా లోయ దగ్గరికి ఆ సైన్యంలోనికి బాలుడైన దావీదు వచ్చి చూచి వారవలేక జీవము కలిగిన దేవుణ్ణి దూషించడానికి సున్నతుడైన ఫిలిష్తీయుడు ఏపాటుపడని గొలియాతు యుద్ధము చేసి పోరాడి గెలిచి విజయము సాధించిన లోయే ఏలా లోయ. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈ లోయలో మనకు పోరాటములు వస్తాయి. ఈ లోయలో మనకి యుద్ధములు ఏర్పడతాయి. అంతరంగికమైన యుద్ధములు, వ్యక్తిగతమైన యుద్ధములు, అంతరంగికమైన పోరాటములు, బహిరంగమైన పోరాటములు మనకు వస్తాయి. అటు లోకం నుండి పోరాటం, సాతాను నుండి పోరాటం, వ్యక్తుల నుండి పోరాటం, ఒక్కోసారి సేవకు నుండి పోరాటం, విశ్వాసం నుండి పోరాటం, ఇంటి వారి నుండి పోరాటం. నువ్వు ఏ విధమైన చేతనైనా పోరాటాల మధ్యలో నువ్వు కొనసాగుతున్నప్పటికీ కూడా దావీదు వలె లేచి పోరాటంలో విరోచితంగా లేచి నిలబడి పోరాట సామర్థ్యం ప్రభు నీకు అనుగ్రహించును గాక. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం పోరాడినది శరీరులతో కాదు. ఎఫెసీ పత్రిక 6:12. మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవ సమాజంలో ఎన్ని పోరాటములు వచ్చినా, ఎన్ని పోరాట ప్రతిమల ముందుకు సాగిపోయినా యేసు మన పక్షాన యుద్ధము చేయవాడున్నాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. యుద్ధము మంద కాదు, పోరాడి చేసేవారు మనమ కాదు, జయించడం మనకు శాత కాదు. దేవుడు మన పక్షాన ఉండక మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షాన ఉండి నీతో యుద్ధము చేయునగాక. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. నీకెన్ని పోరాటములు వచ్చినా దేవుడి నీ పక్షాన ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో యుద్ధము చేయబోతున్నాడు. నువ్వు ఓరకుండు, నిలబడు, దేవుని తట్టు తిరుగు, విశ్వాస పలుకులు పలుకు. ఖచ్చితంగా దేవుడిని పక్షాన్ని నిలబడి దేవుడు అద్భుతము జరిగించునుగాక. యుద్ధము నేను కాదు, యెహోవాయే జరిగించును. దావీదు పలికిన మాటలు, నేను నా పేరట కాదు దేవుని పేరట వచ్చుచున్నాను.
దేవుని పేట స్వస్థత, దేవుని పేట అద్భుతాలు, దేవుని పేట సాతాను శక్తులు కాలిపోవటం, ఇటువంటి కార్యములు ఈ పోరాట ప్రతిమలో నీకు జై జీవితం నా ప్రభు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఏ లోయ? ఏలా లోయ? పోరాటపు లోయ. పోరాటపు లోయ. ఎన్ని పోరాటములు వచ్చినా దేవుడి నీ పక్షాన ఉండి నీతో యుద్ధము చేసి జై జీవితం నీకు అనుగ్రహించును గాక. ఇంక 2 మాటలు త్వరగా చెప్తాను, ఓపిక పట్టండి. తర్వాత లోయ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వాక్యం. ఆకోరు లోయ. తర్వాత యెహోషువాయు ఇశ్రాయేలందరూ కుమారుడైన ఆకానును ఆ వెండిని పై వస్త్రమును కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరులోయను ఆకోరు లోయ, దానికి పుట్టినట్లు బాధాకరమైన లోయ. బాధాలోయ. హలో క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ పోరాటపు యాత్రలో, ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా దేవుడు నీ పక్షాన కార్యం జరిగించే దేవుడు, నీ బాధలు నిలబడిన దేవుడు. ఇక్కడ వారికి ఎందుకు బాధ వచ్చింది? ఎందుకు కష్టం ఏర్పడింది? ఎందుకు సమస్య ఏర్పడింది? వారు కూడగట్టుకున్నదంతా ఎందుకు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది? చివరికి వారు ప్రాణాలు ఎందుకు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది తెలుసా? వారు దేవుని మాట ధిక్కరించారు. దేవుడు పెట్టిన పరీక్షలు వారు ఫెయిల్ అయిపోయారు. దీనికి ఒక పేరు పెట్టుకుందాం, పరీక్షలు. చెప్పండి, పరీక్షలు. పరీక్షలు. దేవుడు మనకి ఎన్నో పరీక్షలు పెడతాడు. ఇంకా లేదా ఆజ్ఞ అతిక్రమము, దేవుని వాక్యాన్ని ధిక్కరించడం, దేవుని మాట ధిక్కరించడం, దేవుని ఉపదేశాన్ని త్రోసివేయటం, దేవుని మాట నిరాకరించటం, ఇటువంటి మాటలు నేను రాసుకోవచ్చు ఆ లోయకి. అక్కడ ఆకాను వారి వంశం వారందరూ కూడా చెప్పిన దేవుని మాటని ధిక్కరించి మీరి చేయవద్దన్న పని చేసి, ముట్టవద్దన్నది ముట్టి, తినవద్దన్నది తిని, చూడకూడదన్నది చూచి, ఆశించకూడదన్నది ఆశించి, తీసుకోకూడదన్నది తీసుకొని, దాచుకోకూడదని దాచుకొని, ఏది వద్దన్నాడో అది చేసి, ఘట్టమత్తమైన పనులు చేసి వారు ప్రాణం మీదకి తెచ్చుకొని గొప్ప బాధను కూడబెట్టుకున్నారు. వాళ్ళు దేవుడు ఒక్కొక్కసారి దేవుడు మన పరీక్ష పెడతాడు, పరీక్షిస్తాడు. మన కళ్ళ ముందు అన్ని పెడతాడు, దాన్ని బట్టి మనం పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో నీ విజయాన్ని సాధించే వ్యక్తిగా ఉందవుగాక. ఏదైనా తోటలో అన్ని పండ్లు పెట్టి, ఆ పండ్ల మధ్యలో తినకూడని పండు కూడా పెట్టి, ఇది నువ్వు తినకూడదు ఆజ్ఞాపించాడు. కానీ వారు తిన్నారు, పాపంలో పడిపోయారు, పతనం అయిపోయారు. ఆ దేవుని తల్లి ఒకసారి క్రైస్తవ మన జీవితంలో, మన బ్రతుకుల్లో దేవుడు కొన్ని పరీక్షలు కూడా మనం నడిపిస్తాడు, కొన్ని శోధనలు కూడా నడిపిస్తాడు. మనం కృంగిపోవద్దు, పడిపోవద్దు, రోషంగా నిలబడదాం, ధైర్యంగా నిలబడదాం, పౌరుషంగా నిలబడదాం. నిత్యముగా దేవుడి నీ పక్షాన అద్భుతాలు జరిగించును గాక. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నిలో ఇది? చెప్పాలి. ఎన్నిలో ఇది? 6వ లోయ. 7వ లోయ చెప్పి నేను ముగిస్తాను. ద్వితోపదేశ కాండము 2వ అధ్యాయము 37వ వాక్యం. ద్వితోపదేశ కాండము 2:37. ఎబ్బోకు ఏటి లోయ. ఒక్క మాట చదవండి. ఎబ్బోకు ఏటి లోయ. ఈ ఎబ్బోకు ఏటి లోయ అనే మాటకి ఇంకో మాట ఎబ్బోకు రేవు అని కూడా అంటారు. ఈ ఎబ్బోకు రేవు దగ్గర ఒక ఫేమస్ అనే వ్యక్తి మనకి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. ఎవరైనా? యాకోబు. ఎబ్బోకు రేవు దగ్గర, ఎబ్బోకు లోయ దగ్గర యాకోబు వెళ్ళి అక్కడ ఒంటిగా నిలబడి రాత్రంతా కూడా ప్రభుతో పోరాడి గెలిచినవాడు. స్తోత్రము కలుగును గాక. ప్రార్థనలో పోరాడి గెలిచినవాడు. ఎబ్బోకు రేవ మనకేమి నేర్పింది తెలుసా? ప్రార్థనలో పోరాటం, ప్రార్థన అనుభవం, ప్రార్థన జీవితం. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఎప్పుడు ప్రార్థించే వ్యక్తివిగా ఉందవుగాక.
నీకెన్ని శోధనలు వచ్చినా వెనక మామ తరుముతున్నాడు, ముందు అన్న తరుముతున్నాడు. ఎట్టి వెళ్ళాలి అర్థం కాని పరిస్థితి. వెనక్కి వెళదామంటే నుయ్యి, ముందుకు వెళితే గొయ్యి అన్నట్టుగా యాకోబు పరిస్థితి ఉన్నప్పుడు ఎబ్బోకు ఏటి లోయ దగ్గర యాకోబు అక్కడ మిగిలిపోయి రాత్రంతా దేవునితో ప్రార్థనలో పెనుగులాడి గెలిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు అంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. ఎందులో పోరాడి చెప్పండి? ప్రార్థనలో పోరాటం. ఎన్ని బాధలు వచ్చినా, నీ ముందు ఎన్ని శోధనలు ఉన్నా, మరణకరమైన వార్తలు వింటున్నా, నువ్వు ప్రార్థనలో పోరాడి వ్యక్తివిగా ఉంటే నిశ్చయముగా దేవుడు నీకు జయ జీవితాన్ని ప్రభు అనుగ్రహించును గాక. రెండు చేతుల పైకి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ప్రార్థనలు వెనకాడవద్దు, సహవాసాన్ని విడిచిపెట్టవద్దు, వాక్యానికి దూరంగా ఉండవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ పాపని మీద పశ్చాత్తాపడి మారు మనిషి పొంది ప్రభుతోటి ప్రభుత్వ తిరిగే వ్యక్తిగా నువ్వు ఉంటే నిశ్చయముగా నువ్వు ఏ లోయగుండా అనుభవాలు గుండా వెళ్ళినా నా ప్రభు నిన్ను కనికరించి కృప చూపి ప్రతి లోయలో ఉన్న అనుభవాల నుండి ప్రభు నిన్ను తప్పించి విడిపించి సహాయం చేసి ఆత్మ సంబంధమైన లోయల్లో నీకు కృప చూపి రాకడ వరకు ప్రభు నిన్ను సిద్ధపరచునుగాక. ఈ లోయల యొక్క అనుభవాలు మా అందరి జీవితంలో ప్రభు నీరు కట్టి ఫలింపచేయునుగాక. నువ్వు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు కలిగిన దేశం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.